హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. సో ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అండ్ కొంచెం సాడ్ గా కూడా ఉన్నాను. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఆయన అంత తొందరగా బయటకు వస్తారని నేనైతే ఇమాజిన్ చేయలేదు. సో నాకైతే మీరు గెస్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆయన ఎవరు కాదు, ఆదిత్య ఓం హియర్ విత్ us. సో ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఆయనతో చిట్ చాట్ చేసిద్దాం. హలో ఆదిత్య గారు. హలో అంకిత గారు, ఎలా ఉన్నారండి? I'm good. How are you? ఆల్ వెల్ అండి, చాలా బాగున్నాను. ఓకే, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఇలా చూడడం ఏంటి, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. అంతే కదా. నేను యాక్చువల్లీ 18-20 ఇయర్స్ ఒక ఫ్రిడ్జ్ లో ఒక ఫ్రీజర్ లో స్పెండ్ చేశాను. ఓకే, తెలుగు ఆడియన్స్ ఎలా పెట్టారు సేమ్ నేను బయటికి అలాగే బయటికి వచ్చాను. మాకు కూడా అదేదో చెప్పండి, మేము కూడా అలాగే ఉంటాం. డిసిప్లిన్ ఉండాలి కొంచెం లైఫ్ లో. ఓకే, ఎప్పుడైనా హాయిగా ఉండాలి, టెన్షన్స్ ఏం వద్దు. లైఫ్ లో ఏదైనా వస్తే మనం ఫైట్ చేయాలి, కొంచెం డిసిప్లిన్ ఉండాలి. కొంచెం అంటే డిన్నర్ గానీ లంచ్ గానీ కొంచెం చూసుకుని. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, డ్రింకింగ్ గానీ స్మోకింగ్. సో దానివల్ల లైక్ దట్ ఇప్పుడు కూడా అందుకే ఇంత చార్మింగ్ గా స్టిల్ ఇప్పటికీ కూడా. ఓకే, మీ సీక్రెట్ అర్థం అయిపోయింది ఏంటి అనేసి. సో చూసుకుంటే లాహిరిలో 2002 నుంచి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కమ్బ్యాక్ ఇచ్చారు తెలుగు ఇండస్ట్రీకి. సో ఎలా అనిపించింది? నేను చాలా సినిమాలు చేశాను మధ్యలో కూడా. నేను ఆ సినిమా తర్వాత ఇప్పుడు వచ్చాను అట్లాంటి ఏం లేదు. ఓకే, నేను ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 27 తెలుగు ఫిల్మ్స్ చేశాను, కానీ ఆడియన్స్ కి ఓన్లీ మాత్రం లాహిరిలో చెప్పే ఎక్కువ కనెక్ట్ అయింది కాబట్టి అందరికి అదే. లాస్ట్ ఇయర్ కూడా నాకు 2 సినిమాలు రిలీజ్ అయింది, దహనం అండ్ నాతో నేను. ప్రైమ్ లో ఉంది సినిమాలు కూడా, మీరు చూడొచ్చు. సో నాకు అంత పెద్ద గ్యాప్ అంటే సినిమాలు వర్కౌట్ అవ్వలేదు, కానీ నేను ఆర్టిస్ట్ గా 20 ఇయర్స్ నుంచి పని చేస్తూనే ఉన్నాను ఇక్కడ కాబట్టి, బాలీవుడ్ లో కాబట్టి. సో ఐ కెప్ట్ ఆన్ డూయింగ్ వర్క్, అట్లాంటి ఏం లేదు. కానీ ఈ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఆడియన్స్ తో కనెక్ట్ అయింది. దట్ ఈస్ ద ట్రూత్. అంటే బిగ్ బాస్ కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు బిగ్ బాస్ ఛాన్స్ ఎలా వచ్చింది? బిగ్ బాస్ వాళ్ళు గతంలో నాకు 2-3 సారి అప్రోచ్ చేశారు, కానీ ఈసారి నేనే వాళ్ళకి అప్రోచ్ చేసి, ఎందుకంటే నాకు ఇప్పుడు ఆది పర్వం సినిమా రిలీజ్ లో ఉంది, షణ్ముఖ సినిమా రిలీజ్ లో ఉంది, బందీ సినిమా రిలీజ్ లో ఉంది. ఈ 3 సినిమా రిలీజ్ లో ఉంది కాబట్టి ఆ సినిమాలకి కూడా ఉపయోగం పడుతుంది. అండ్ జనాలతో మళ్ళీ తెలుగు ప్రజలతో, తెలుగు జనాలతో కనెక్ట్ అవ్వడానికి. తర్వాత ఆదిత్యంకి ఈ సినిమాల కంటే, యాక్టర్ కంటే ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది. ఆ పర్సనాలిటీకి చూపించడానికి నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. సో అది నేను సాధించాను, దాంట్లో డౌట్ లేదు. ఓకే, మీరు సాధించారు తప్పకుండా. తెలుగు వాళ్ళ మనసుల్లో మళ్ళా ఆదిత్యం, అది తెలుగు ప్రజలు గొప్పదనం. వాళ్ళు ఎప్పుడైనా నాకు ఒక సొంతం అబ్బాయి లాంటి వాళ్ళు చూసుకుంటారు ఇప్పటి వరకు. సో తెలుగు జనాలు, తెలుగు ప్రజలు అంటే నాకు దేవుడు సమానం. ఆబ్వియస్లీ. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే ఆది పర్వం మూవీలో మీరు యాక్ట్ చేశారు. సో ఒక మంచి రోల్ చేశారని మేమైతే విన్నాము. సో ఆది పర్వం మూవీ గురించి బిగ్ బాస్ కి వెళ్ళారా? ఓన్లీ మాత్రం ఆదిపురం మూవీ గురించి కాదు, మళ్ళీ ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి. అండ్ ఆదిపర్వం తర్వాత వేరే సినిమాలు కూడా ఉన్నాయి, అన్ని వరుసగా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ 2-3 months లో. సో ఆదిపర్వం తర్వాత షణ్ముఖ తర్వాత బందీ అని ఇంకొక సినిమా వస్తుంది, ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు తెలుగులో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఆదిత్య ఓం అనగానే లాహిరి గుర్తొస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ దట్ మీరు చాలా ఫిలిమ్స్ చేసినప్పటికీ బిగ్ బాస్ లో ఆదిత్య ఓం అనేసరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు మిమ్మల్ని. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండి, అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 70s, 80s, 90s లో పుట్టిన వాళ్ళకి ఆదిత్యం అంటే ఎవరు తెలుసు, కానీ 90s తర్వాత జనరేషన్ కి ఆదిత్యం అంటే ఎవరు, వాళ్ళు కొంచెం హేజీగా ఉన్నారు. సో ఆ ఆడియన్స్ దగ్గరికి కూడా నేను వెళ్ళాను ఈ బిగ్ బాస్ వల్ల. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద బిగ్ బాస్ పీపుల్ ఆల్సో. అండ్ బిగ్ బాస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ రియాలిటీ షో ఇన్ ద వరల్డ్. సో లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కి ఆల్మోస్ట్ 25 crore పీపుల్ చూసి ఉంటారు. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 18 crore మెంబర్స్ చూసారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఇట్ హెస్ హెల్ప్ మీ అలాట్ ఇన్ మై కెరియర్. అండ్ పర్సనల్ గా ఒక పర్సనల్ బ్రాండింగ్ కి కూడా మంచి ఉపయోగం పడింది నాకు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక హీరో నుంచి మళ్ళీ డైరెక్షన్ వైపు, అలాగే సాంగ్స్ రైటింగ్, ఇవన్నీ ఎలా అనుకున్నారు అసలు?
అనుకున్నారంటే ఇది న్యాచురల్ గ్రోత్ అండి. మనం మనం ఒకే ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు కొన్ని అంటే మేము యాక్టింగ్ లో ఉన్నప్పుడు కూడా డైరెక్షన్ గురించి నేర్చుకోవచ్చు, రైటింగ్ గురించి నేర్చుకోవచ్చు. సో ఐఎమ్ బేసికలీ అన్ ఆర్టిస్ట్ అండి. మై నేచర్ ఇస్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. ఐ వాంట్ టు క్రియేట్, ఏదో సృష్టించాలి, ఏదో క్రియేట్ చేయాలి. సో నాకు ఫస్ట్ క్రియేటివిటీ అంటే నాకు చాలా ముఖ్యమండి. ఆ సృజనాత్మకత లైఫ్ లో చాలా ముఖ్యమైన విషయం నాకు. సో ఆ క్రియేటివిటీకి నేను పర్సూ చేస్తున్నాను. ఆ క్రియేటివిటీ నాకు అప్పుడు ఒక డైరెక్షన్ వైపు కానీ అప్పుడు ఒక రైటింగ్ వైపు కూడా లాక్కుని తీసుకుంటాను. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగులో మూవీస్ చేయబోతున్నారు. సో మరి నెక్స్ట్ డైరెక్షన్ వైపు వెళ్ళాలని ఏదైనా అనుకుంటారు? డైరెక్షన్ ఆల్రెడీ నేను హిందీలో ఒక సినిమా కంప్లీట్ చేశాను. ఆ సినిమా కంప్లీట్ చేసి నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. అది సంత్ తుకారాం అని. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు భక్త తుకారాం అని ఒక సినిమా చేశారు చాలా పాతకాలంలో. సో అది సేమ్ సినిమా సంత్ తుకారాం నేను ఇప్పుడు జస్ట్ హిందీలో తీసాను, కంప్లీట్ అయింది. ఆ సినిమా కూడా మార్చ్ గానీ ఏప్రిల్ లో హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నేను హిందీలో ఇంకొక సినిమా అక్టోబర్ లో డైరెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఏంటి అసలు మీ ఫాదర్ వచ్చేసి సివిల్స్, సో అసలు ఈ జర్నీ ఎలాగా? మిమ్మల్ని ఇంట్లో ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు? అదే మూవీస్ అంటున్నావు ఏంటి? చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. నేను సినిమా రంగంగా వచ్చినప్పుడు నా ఫాదర్ యాక్చువల్లీ నాతో కొన్ని సంవత్సరాల వరకు నా ఫాదర్ నాతో మాట్లాడలేదు. కానీ నాకు హిందీ సీరియల్స్ లో రికగ్నిషన్, సక్సెస్ వచ్చిన తర్వాత మై ఫాదర్ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. ఆ తర్వాత ఆయన దగ్గర అంటే ఆదిత్య దగ్గర టాలెంట్ ఉంది, హీ కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఏదో బ్యాక్గ్రౌండ్ లేకుండా ముంబైకి వెళ్ళారు, ఎంత మంచి హిందీ సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా ఒక ఇయర్ లో చేశారు. నెక్స్ట్ తెలుగు సినిమాకి కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రూవ్ చేశారు. సో ఆ తర్వాత మై ఫాదర్ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేశారు మిమ్మల్ని ఆఫ్టర్ దట్. ఓకే. అయితే మీరు ఆ టైంలో లాహిరి మూవీ తీసిన టైంలో మీకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు అనుకున్నారు? ఏ హీరో? కాంపిటీషన్ అంటే నేను అట్లా నాకు ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ప్రతి పర్సన్ కి కాంపిటీషన్, ఫర్ మీ ఐ am my biggest competition. ఎందుకంటే how can I compete with other people? అంటే నా దృష్టిలో నాకు ప్రతి పర్సన్ లో నాకంటే ఎక్కువ టాలెంట్ కనిపిస్తుంది, నాకంటే ఎక్కువ ఫైర్ కనిపిస్తుంది. సో ఐ డు నాట్ వాంట్ టు కంపీట్ విత్ దెమ్, ఐ జస్ట్ వాంట్ టు కంపీట్ విత్ మై సెల్ఫ్. ఆ టైం లో కూడా ఈ టైం లో కూడా. ఓకే. అంటే తెలుగుకి కంబ్యాక్ ఇచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా తెలుగు ప్రజలు ఇంత ఆదరిస్తారు నన్ను? ఆఫ్ కోర్స్ 100%. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్స్ ఈ ప్రపంచంలో లేదు. వాళ్ళు మలయాళం సినిమాలకి కూడా, తమిళ సినిమాలకి కూడా, హిందీ సినిమాలకి కూడా, అన్ని సినిమాలకి లవ్ ఇస్తారు, ఆదరిస్తారు. సో ఇప్పుడు కూడా చూడండి మీరు, ఒక అమరం అని ఒక తమిళ సినిమా మంచిగా నడుస్తుంది, ఇంకొక సినిమా కూడా మంచిగా నడుస్తుంది. సో తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. అండ్ నిజంగా మన టాలీవుడ్ కూడా ఇప్పుడు చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ తీస్తుంది, ఇంత బ్లాక్ బస్టర్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఉంది కదా. సో మీకు ఏమనిపిస్తుంది టాలీవుడ్ విన్నప్పుడు? మీకు ఒక చిన్న విషయం చాలా షార్ట్ గా చెప్తున్నాను. నాకు 2001 లో నేను తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, భయ్యా మీరు బాలీవుడ్ నుంచి వచ్చారు కదా, మాకు బాలీవుడ్ లో కొంచెం రికమెండ్ చేయండి, హిందీ సినిమా చేస్తే మాకు కూడా రికమెండ్ చేయండి అన్నవాళ్ళు. ఎప్పుడు నేను బాలీవుడ్ లో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న ఆర్టిస్ట్, భయ్యా మీరు టాలీవుడ్ లో కూడా వర్క్ చేసినా కదా, మాకు రికమెండ్ చేయండి. సో రికమెండ్ చేయండి. సో ఇప్పుడు టాలీవుడ్ వచ్చేసి ఇండియాలో నంబర్ 1 ఇండస్ట్రీ అండి, దాంట్లో డౌట్ లేదు. టాలీవుడ్ ఇస్ ద బిగ్గెస్ట్ నంబర్ 1 ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో ఇలాంటి ఇండస్ట్రీలో వర్క్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. రీసెంట్ గా నేను అమితాబ్ బచ్చన్ గారు ఒక ఏఎన్ఆర్ గారు ఫంక్షన్ లో అమితాబ్ బచ్చన్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ లో అమితాబ్ బచ్చన్ గారు చాలా గట్టిగా చెప్పారు, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ కెన్ సే ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే నాది కూడా సెంటిమెంట్ ఇప్పుడు కాదు, ఒక 22 years నుంచి సేమ్ సెంటిమెంట్ తో నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీతో మాట్లాడుతూ ఉంటుంటే మీరు 22 years అని చెప్తుంటే నమ్మాలా నమ్మవద్దా అలా కన్ఫ్యూజన్ అందరికి అదే కన్ఫ్యూజన్. నెక్స్ట్ టైం అసలు ఎలాంటి రోల్స్ వస్తే చేయాలి అని వెయిట్ చేస్తున్నారు? ప్రతి టైప్ ఆఫ్ రోల్ చేయాలి, క్యారెక్టర్ రోల్స్ కూడా చేయాలి, నెగటివ్ రోల్స్ కూడా చేయాలి, స్కోప్ ఉన్న దాంట్లో యాక్టింగ్ స్కోప్ ఉన్న, యాక్టింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న రోల్స్ చేయాలి. సో అది నాకు, ఎందుకంటే ఈ రోజు ఆడియన్స్ కి ఎక్స్పోజర్ కూడా చాలా పెద్దగా అయింది ఓటీటీ వల్ల. సో దే ఆర్ సీయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్ అండి, ఫారిన్ ఫిల్మ్స్ కూడా చూస్తారు, రీజనల్ ఫిల్మ్స్ కూడా చూస్తారు. సో ఆడియన్స్ కి ఒక కొత్త విజన్, కొత్త పర్స్పెక్టివ్ కానీ కొత్త రూపం ప్రతిసారి మనం ఒక ఆర్టిస్ట్ కి మా బాధ్యత చూపించడానికి. సో ఐ విల్ ట్రై టు ఎంటర్టైన్ ద ఆడియన్స్, ఐ విల్ ట్రై టు సర్వ్ ద ఆడియన్స్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్.
సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు ఆది పర్వ మూవీతో మళ్ళా Hmm. వచ్చారు. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఈ మూవీలో నేను ఒక 2 షేడ్లు ఉన్నాయి, ఒక 2 షేడ్స్ కూడా Okay. ఉన్నాయి. ఇది మా ఫస్ట్ హాఫ్ లో నేను ఒక యంగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, సెకండ్ హాఫ్ లో అదే క్యారెక్టర్ మెచ్యూర్ అయ్యి 30 ఇయర్స్ తర్వాత సేమ్ కథ నడుస్తుంది, Okay. సేమ్ కథ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ యాక్చువల్ గా. ఫ్రాంక్ గా ఇది ఒక ప్రకాష్ రాజ్ గారు లాంటి కానీ సత్యరాజ్ గారు లాంటి క్యారెక్టర్ వాళ్ళు చేసిన లాంటి క్యారెక్టర్ ఇది. సో Okay. ఫస్ట్ టైం నేను ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నాను. సో డైరెక్టర్స్ కి కూడా ఏదో మైండ్ లో క్లిక్ అవుతుంది మేబీ. Hmm. సో అట్లాంటి ఆలోచనతో నేను ఈ క్యారెక్టర్ గురించి ఒప్పుకున్నాను. అంటే- ఆదిత్యం కూడా ఒక కొత్త రూపంలో కొత్త వేషంలో చూడొచ్చు. Hmm. ఇప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు అసలు ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయింది, ఈ మూవీ చేయాలి అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్, ఓకే. సెకండ్ ఆ బ్యాక్ డ్రాప్, ఆ సోషియో ఫ్యాంటసీ, థర్డ్ ఇదే ట్రెండ్ ఇప్పుడు ఈ అట్లాంటి ట్రెండ్ నడుస్తుంది. కాంతారా సినిమా కాబట్టి, మా హనుమాన్ సినిమా కాబట్టి, సో ఇట్లాంటి ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. సో నాకు అది క్లిక్ అయింది, ఇది డెఫినెట్లీ ఒక మంచి కమర్షియల్ సినిమా ఉంటుంది, నాకు మంచి క్యారెక్టర్ ఇది. సో అందుకే ఒప్పుకున్నాను. ఓకే. లక్ష్మి మంచి గారితో ఎక్స్పీరియన్స్ ఎలా? చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మంచు లక్ష్మి గారితో వర్క్ చేసినప్పుడు. అండ్ చాలా ప్రొఫెషనల్, చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హర్. ఈ సినిమా ఆది పర్వం సినిమా మంచు లక్ష్మి గారు కెరియర్ లో ఒక ల్యాండ్ మార్క్ సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నెక్స్ట్ మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ Instagram లో tag చేయండి. సైనింగ్ అవుట్.